ప్రేక్షకులు తన్ని సూపర్ స్టార్ అని పిలుస్తుంటే హ్యాపీగా ఉందన్నారు రష్మిక మందన్న. అయితే సూపర్ స్టార్ స్టేటస్ తన లక్ష్యం కాదన్నారు. అంత పెద్ద స్టేటస్ వచ్చేసిన తర్వాత అది మన లక్ష్యం కాదంటున్నారా, లేకపోతే అంతకు మించిన గోల్ ఉందా నేషనల్ క్రష్ కి? కమ్ ఆన్, లెట్స్ వాచ్. ఆడియన్స్ ఫేస్ లో ఎప్పుడూ నవ్వులు చూడాలి, అదొక్కటే నా లక్ష్యం. ఎప్పటికప్పుడు వారి టేస్ట్ ని గమనిస్తూ సినిమాలు చేస్తూ ఎంటర్టైన్ చేయాలి. అందుకు తగ్గ మంచి క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకోవాలి. ఇదొక్కటే నా ముందున్న గోల్ అంటున్నారు రష్మిక మందన. చిన్నప్పట్నుంచి ఎక్కువగా హాస్టల్స్లో పెరగడం వల్ల తనకు మిగిలిన వారిని కలుపుకుని పోవడం ఈజీగా వచ్చేసింది అన్నారు ఈ బ్యూటీ. హాస్టల్స్లో రోజుకి అరగంట కూడా టీవీ చూడనిచ్చేవారు కాదని, అయితే అరుదుగా తండ్రితో కలిసి సినిమాలు చూసేదాన్ని అని చెప్పారు. అలాంటిది ఇవాళ సినిమా ఫీల్డ్లో తను మంచి పొజిషన్లో ఉండడం చాలా ఆశ్చర్యంగానే ఉంది అంటున్నారు ఈ నేషనల్ క్రష్. తాను సెలెక్ట్ చేసుకున్న ప్రతి క్యారెక్టర్ నటిగా తనను మెరుగుపరిచింది అని రష్మికేస్తున్న స్టేట్మెంట్. ఒకే సమయంలో భిన్నమైన పాత్రలో చేయడం వల్ల అందులోని భావోద్వేగాలను మేనేజ్ చేయడానికి కష్టపడాల్సొచ్చిందని చెప్పారు. సెట్లో ఉన్నవారు సహకరించడం వల్లే తాను ఆయా పాత్రలో మెప్పించగలుగుతున్నారని, సక్సెస్ ని అందరితోనూ షేర్ చేసుకుంటున్నారన్నారు ఈ బ్యూటీ. ఒక వ్యక్తి సక్సెస్ రూట్లో ఉన్నారంటే తప్పకుండా ఎక్కడో ఏదో ఒక విషయంలో రాజీ పడక తప్పదు అన్నారు సిల్వర్ స్క్రీన్ శ్రీవల్లి. తాను ప్రస్తుతం తన ఫ్యామిలీతో తగినంత సమయాన్ని ఇవ్వలేకపోతున్నానని చెప్పారు. తన ఫ్యామిలీ కూడా తన బిజీని అర్థం చేసుకుంటోంది అన్నారు.